ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము. మనమేల కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియూ రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. దాని నుండి వచ్చువారి గుర్రముల బుసలు వినబడెను. వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు. పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మును కరుచును. వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. కోతకాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ పొందకయే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టియున్నది. గిలాదులో గుగ్గిలము ఏదియూ లేదా? అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచున్నది? ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు! నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. వెండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచూ ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరుని నైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే యున్నది. వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకింపుము. వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును. అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయను. సంచారము చేయువాడెవడనూ లేడు. పశువుల అరుపులు వినబడవు. ఆకాశ పక్షులను జంతువులను పారిపోయియున్నవి. అవి తొలగిపోయియున్నవి. యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యూదా పట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడనూ సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఏల కాలిపోయి పాడాయెను. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారు నా మాట వినకయు దానిననుసరింపకయు
నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. గనుకనే వారి దేశము పాడైపోయెను. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుతును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చినే అని సీయోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజమార్గములలో యవ్వనులు లేకుండను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. నీవీ మాట చెప్పుము. చేల మీద పెంటపడునట్లు, పంటకోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును. వాటిని కూర్చువాడెవడనూ లేకపోవును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందినవారు కారు గనుక రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేనివారి వలె నుండు ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములనభ్యసించుకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక ఇండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బెగగొట్టి దాని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడవనేరవు, గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలినవాడెవడనూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీవంటి వాడెవడనూ లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయలు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయేవాడు దాని చేసెను. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీయు నేర్పరులగు
పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండను ఆకాశము క్రింద ఉండకుండను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియూ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు. విమర్శ కాలములో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొనియున్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొనియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. ఇవియును సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. తెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెసలోనికయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకును కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమైయుంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమునంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి. కాబట్టి మసిదోనియాలోని అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన
పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరెరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమై యున్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహుప్రియులై యుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.